ప్రమోషన్ లేవు వెంటాడుతున్నారు. మరి దీని మీద కూడా ఆలోచించవలసిందిగా మరి ఆ రోజు మెమోరాండం పెట్టడం అయింది. మరి కొత్త బస్సులు మనండి కుదామంటే అలా కుదంగా సంస్థ నిర్మాణం అయిపోతుంది. మీరు ఏం చేసినా సంస్థ పరంగానే కొనాలని చెప్పి దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. పరిస్థితుల్లో ఈ రోజు ధర్నా గేట్ మీటింగ్ పిఆర్సీ లేదు. 2 సంవత్సరాలుగా మరి ఏమీ చేయకుండా కమిషన్ అయిపోకుండా ఐఆర్ ప్రకటించకుండా మరి టీహెచ్ఎస్ కార్డు పనిచేయట్లేదు. పాత పద్ధతి అమలు చేసి ఆరోగ్యాలు కాపాడండి అని చెప్పి దాని మీద కూడా మరి కమిటీ గారికి చెప్పండి. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాట్యుటీ కానీ పెర్మనెంట్ ఎన్కాష్మెంట్ కానీ ఇవ్వని పరిస్థితి, వాళ్ళకి వెంటనే సెటిల్మెంట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా 128 డిపోల్లో మరి అన్ని చోట్ల కూడా దీనికి మరి సమస్యలపై జిల్లా అధ్యక్షులు జి రామారావు గారు మాట్లాడతారు. వై శ్రీనివాసరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన ప్రియతమ జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు గారి నాయకత్వం ఆపాలి. పెండింగ్లు చెల్లించాలి తక్షణమే. డిఏలు 4 డిఏలను వెంటనే పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే పిఆర్సీ కమిషన్ వెంటనే వేతన సవరణ సమయం అయిపోయినప్పటికీ ఇంతవరకు అయ్యంటనే ప్రకటించాలి. అయ్యారు వెంటనే ప్రకటించాలి. అయ్యారు వెంటనే మన ప్రియతమ జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు నాయకత్వం చేయాలి. 4 పెండింగ్ పెండింగ్ 4 డిఏలు వెంటనే రిటైర్ అయిపోయిన కార్మికులకు వెంటనే భర్తీ చేయాలి. 8,000 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. 8,000 రిక్రూట్మెంట్ వై శ్రీనివాసరావు నాయకత్వం అమలు చేయాలి. పిఆర్సీ వెంటనే పిఆర్సీ కమిషన్ వెంటనే వెయ్యాలి. పిఆర్సీ కమిషన్ వెంటనే పిఆర్సీ కమిషన్ వెంటనే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు అంటే మరి చూడండి పరిస్థితి ఎక్కడ లేదు. కానీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత మన పరిస్థితులు మారుతాయేమో, మన ప్రభుత్వాలు మారుతాయేమో అనుకున్నాం. కానీ మరి మిత్రులారా, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రేపు 2 రోజులు ధర్నా కార్యక్రమాన్ని చేయడానికి వారు నిర్ణయించారు. దాని ముంజువలే ఏలూరు డిపోలో ఈ విధంగా మేము ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి కొన్ని సంవత్సరాలుగా మరి పేరుకుపోయినటువంటి అపరిష్కృత సమస్యలు పరిష్కారం మార్గంలో మరి పరిష్కారం కొరకు మరి రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి 2 రోజులు మరి ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మరి ప్రభుత్వం మారిన గత ప్రభుత్వంలో ఎలాగూ జరగలేదు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా మరి ఆర్టీసీ వారికి పిఆర్సీ కమిషన్ వేయాలనే మరి కనీసం గ్రహింపు అనేది వారికి లేదు. అలాగే మరి ఎన్నో సంవత్సరాలుగా మరి గవర్నర్పేట 2 డిపోలో మరి ఎప్పటి నుంచో ఉంటుంది. మరి కానీ 4.15 ఎకరాల పొలం మరి గవర్నమెంట్కి దారదత్త చేసే విధానాన్ని వారు ఇప్పుడు చేపట్టారు. దాన్ని పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిఆర్సీ సమయం 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కనీసం ఐఆర్ కూడా చేయలేదు. మరి ఈ ధర్నా ద్వారా మరి ఐఆర్ను వెంటనే ప్రకటించాలని చెప్పేసి మేము మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు డిఏలు పెండింగ్లో ఉన్న 4 డిఏలు కూడా మరి ఇంతవరకు ఇవ్వలేదు. ఈ వేదిక ద్వారా మేము 4 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ఈహెచ్ఎస్ కార్డు స్థానంలో మరి పాత వైద్య విధానాన్ని మేము కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు రిటైర్ అయిపోయిన ఉద్యోగులకి మరి గ్రాట్యుటీ లేదు, మరి డిఎల్ లేవు. మరి వారిని వెంటనే వారికి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రమోషన్ సౌకర్యాలు మరి ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రమోషన్ ఎవరికి ఇవ్వలేదు. కనుక మరి ఈ గవర్నమెంట్ మరి దృష్టి పెట్టి మరి వెంటనే ప్రమోషన్ సౌకర్యం కల్పించి మరి ఆఫీసర్లకు మాత్రమే పదోన్నతులు ఉన్నట్టుగా ఉంది. కార్మికులకు ఎవరికి కూడా పదోన్నతులు లేవు. కాబట్టి వెంటనే ప్రమోషన్లు ఇచ్చి
మరి ఈ లోటును భర్తీ చేయాలని చెప్పేసి మరి ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి గవర్నమెంట్ మా పట్ల ఎంతో చిన్నచూపు చూస్తుందనే దానికి ఇదే నిదర్శనం. మరి ఉన్న ఆస్తులను కూడా బయటకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు తప్ప మాది మేముగా రేపు మరలా 15వ తారీఖు నుంచి స్త్రీలకు ఫ్రీ బస్సులు అంటున్నారు. అది కూడా మరి మేము ఎంతో ఛాలెంజ్ తీసుకుని అది సక్సెస్ చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా మరి ముక్తకంఠంగా ఏకగ్రీవంగా మేము నిర్ణయం చేసుకున్నాం. దాన్ని సక్సెస్ చేయాలంటే ముందు మా డిమాండ్స్ మేము వెంటనే దాన్ని పరిష్కరించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ ద్వారా మేము గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.